సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్తే. ఇమ్మడి రవికి సంబంధించి ఐబొమ్మ వెబ్సైట్కి సంబంధించి కేసు రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. ఇప్పటికే 5 రోజుల కస్టడీ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఒక 3 రోజుల కస్టడీ పోలీసులు కూడా. సో మొన్న సిసిఎస్ పోలీసులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి, ఐబొమ్మ రవి పైరసీ చేయలేదు. సో మూవీ రూజ్ లాంటి వేరే వెబ్సైట్లో ఐబొమ్మకు సంబంధించి రవి మూవీ రూజ్లోని సినిమాను కొనుక్కొని వాళ్లకు డబ్బులు ఇస్తున్నాడు. సో పైరసీ అయితే చేయలేదని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో ముఖ్యంగా మరి పోలీసులు ఇంకా ఏం తేల్చనున్నారు, 3 రోజుల గడువు ఎందుకు తీసుకున్నారు ఇంకా? సో ఒకవైపు ప్రజల్లో చాలా మద్దతు దొరుకుతుంది ఇమ్మడి రవికి. సో ప్రజలు మద్దతు తెలపడానికి, అంటే దొంగకు ప్రజలు మద్దతు ఎందుకు ఇస్తున్నారు ఒక వర్షన్ వినబడుతుంది ఇండస్ట్రీ నుంచి. సో మాట్లాడదాం. నాతో పాటు మాజీ డీసీపీ రెడ్డన్న గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఏం చెప్తారు సార్ దీని మీద? ఇప్పుడు ఇమ్మడి రవి నిజంగానే పైరసీ చేసి ఉంటే ఇట్ ఈస్ ఎ బిగ్ ఇట్స్ అన్ అఫెన్స్. ఇది కొందరికి నిర్మాతల్లో కొందరికి నష్టం కలిగించే వ్యవహారం అని అందరికీ తెలుసు. కానీ ఐబొమ్మ రవి ఇండియాలో లేడు, ఏ కరేబియన్ ఐలాండ్స్లో పోయినాడు. ఆయన అక్కడ ఉంటూ తన పౌరసత్వాన్ని కూడా వదులుకొని అక్కడి పౌరసత్వాన్ని తీసుకొని అక్కడ పాస్పోర్ట్ పెట్టుకున్నాడు. అయితే ఆయన ఇండియన్ మూవీస్ని పైరసీ చేసినాడు. అయితే అందరూ ఏమనేదంటే పైరసీ చేసి అందరూ ఎందుకు అతన్ని మెచ్చుకుంటున్నాడంటే, ఇప్పుడు సినిమా థియేటర్లలో సామాన్యుడు, మధ్యతరగతి కుటుంబీకుడు కానీ పేద తరగతి కుటుంబీకుడు కానీ థియేటర్కి వెళ్ళి సినిమా చూసే ప్రసక్తి లేకుండా పోయింది. లేదు అంటే ఎప్పుడో ఒక సంవత్సరమో 6 నెలలు పోయిన తర్వాత అది మామూలుగా టీవీలలో వస్తే అప్పుడు చూడడం తప్ప. ఎందుకంటే విచిత్రంగా రేట్లు పెట్టినారు. ఫస్ట్ డే సెకండ్ డే వారం రోజుల్లో అయితే చెప్పొద్దు ఇంకా. సో విపరీతమైన రేట్లు, సామాన్య ప్రజానీకం సినిమా థియేటర్లకి వెళ్ళలేని పరిస్థితి. దీనికి తోడు ఒకళ్ళే పోలేం, పిల్లల్ని తీసుకెళ్తే పిల్లలకి ఏదైనా మంచినీళ్ళు కొనాలని బయటికి వెళ్ళినా మీరేమో మంచినీళ్ళు బాటిల్ తీసుకెళ్ళనీరు. ఎందుకు తీసుకెళ్ళనీరే మంచినీళ్ళు? నువ్వు తినుబండారాలు తీసుకొద్దంటే దెర్ ఇస్ ఎ మీనింగ్, కానీ మంచినీళ్ళు తీసుకెళ్ళకూడదు. ఏం నిర్బంధమయ్యా ఇది? ఎయిర్పోర్ట్లో తీసుకెళ్తావు, కలెక్టర్ ఆఫీస్ మీటింగ్లోకి తీసుకెళ్తావు, సీఎం మీటింగ్ ఉంటే మీరే పంచిస్తారు, అది వేరే విషయంలో. ఏ విధంగానైనా ఏ ఆఫీసుకు గెజెటెడ్ ఆఫీసర్ దగ్గర నుంచి అందరూ కూడా ఎవరెవరు ఎంత పెద్ద ఆఫీస్కైనా వాళ్ళ నీళ్ళు వాళ్ళు తీసుకెళ్తారు, మంచినీళ్ళు క్యారియరు. సరే మీరు అవేమీ తీసుకెళ్ళనివద్దు, కనీసం మంచినీళ్ళు చిన్నపిల్లలకు వాటర్ బాటిల్, చిన్నపిల్లలకి ఒక దగ్గర ఆ బాటిల్ తీసేయి, చిన్నపిల్లలకి పాల బాటిల్లో తీసేయి. చిన్నపిల్లలు పాల బాటిల్లో కొన్ని నీళ్లు కూడా తాగుతాడు కదా అని చిన్న నీళ్ళ బాటిల్ పెట్టుకుంటే అది కూడా తీసేస్తున్నారు. దౌర్జన్యం కదా ఇది? ఇప్పుడు మీరు సినిమాలు రైట్ బై ఎవరికి సినిమా, మీరు తినుబండారాలు వద్దు, మంచిదే. ఏమన్నా బాంబులు పెడతారనో అది పెడతారనో మేమే ఒకప్పుడు చెప్పాము, క్షుణ్ణంగా తనిఖీలు చేయండి. అంత మాత్రం తర్వాత పిల్లలకు వాటర్ బాటిల్ తీసుకెళ్ళొద్దు, పాలు తీసుకెళ్ళొద్దు అని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమాజం? అదే కాకుండా అక్కడ ఏదైనా మీరు వాటర్ బాటిల్ పైన 10 రూపాయలు తీసుకోండి, 5 రూపాయలు తీసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మీకు 5 రూపాయలు ఉంటుంది ప్రతి వాటర్ బాటిల్, ఇంకొక 5 రూపాయలు యాడ్ చేసుకోండి. ఏకంగా డబ్బులు 3 సార్లు వాటర్ బాటిల్లో. అది మీకు ఇష్టం వచ్చినవి ఏదో పెట్టుకుంటారు. అదే కాకుండా తినుబండారాలు ఏదో రిలాక్స్ అవ్వడానికి, మైండ్ ఫ్రెష్గా ఉండడానికి అక్కడికి వెళ్తారు. ఇంటర్వెల్లో సినిమా బాగాలేకపోతే ఒక కాఫీ అన్న తాగడం తలనొస్తుందని ఆడికి వెళ్తే ఆడ 100 రూపాయలు బాధ్యత ఏం చేసుకుంటాడు వాడు? ఎక్కడి నుంచి తెస్తాడు? అంటే సినిమాకి వచ్చి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాలా? అందువల్ల ఆ రవిని అందరూ పొగుడుతున్నారు, మంచోడు అంటున్నారు, దేవుడు అంటున్నారు, కొలుస్తున్నారు. టీవీలో ఆటోలో వెనకాల ఇమ్మడి రవి జిందాబాద్ అని బోర్డులు వేసుకొని తిరుగుతున్నారు. దీనికి కారణం ఎందుకు అంటే, ఒక తప్పు చేసిన వ్యక్తిని ఎందుకు వాళ్ళు ఇంత గొప్పగా అభిమానిస్తున్నారంటే ఇది కారణం. మీరు సినిమాలు తీయండి, ప్రజలకు ఇవ్వండి. ఇప్పుడు చిన్న సినిమాలు ఆడటం లేదాయా? అంతే, నువ్వు 1,000 కోట్లు పెట్టాల్సిన అవసరం ఏముంది? రెమ్యునరేషన్ తగ్గించమనండి. ఇప్పుడు చిన్న సినిమాలు ఉన్నాయి కదా, ఆడతలేవా? అదేదో మొన్న వచ్చింది, ఏదో రాంబాబు వెడ్స్ అని ఏదో సినిమా వచ్చింది. అట్లాగే తెలంగాణలో ఇంకో సినిమా కోర్ట్ అనే సినిమా వచ్చింది, బాగా ఆడే మంచి సబ్జెక్ట్ ఉంది. బలగం అనే సినిమా వచ్చింది. అట్లా చిన్న సినిమాలకు మంచి ప్రాధాన్యత ఉంది, మంచి కథ ఉండి
హీరోలకే 100,000 కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవ్వండి, అడగండి బాబు. ఒక రోజుకు రెమ్యునరేషన్ ఇప్పుడు ఒక సీఎంకి ఎంత శాలరీ, ప్రైమ్ మినిస్టర్కి ఎంత శాలరీ, ఒక రోజుకి ఎంత పడుతుంది వాళ్ళకి? దీనికంటే 10 ఇవ్వండి. వాళ్ళు కష్టపడతారు కాబట్టి వాళ్ళకి ఇవ్వను వద్దని చెప్పను. కానీ 100 కోట్లు ఏంటి బాబు, సంవత్సరానికి 100 కోట్లు, డైలీ 30 లక్షలు, 40 లక్షలు. కానీ సార్ ఇది ఇప్పుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. సో ఎట్లనో ఇన్ఫర్మేషన్ వచ్చింది, అరెస్ట్ చేశారు. కానీ దీంట్లో పోలీసులు సాధించింది ఏంటి సార్? ఇప్పుడు ఐబొమ్మ ఒక్క వెబ్సైట్ మాత్రం ఆగిపోయింది. అట్లాంటి చాలా వెబ్సైట్లు ఉన్నాయి, దాని మీద ఎలాంటి యాక్షన్ లేదు. మరి ఏం సాధించినట్టు సార్ పోలీసులు? ఏం లేదు. ఎందుకంటే ఈ వెబ్సైట్లని మీరు ఎట్టి పరిస్థితుల్లో కంట్రోల్ చేయలేం. ఎందుకంటే మనం చైనా లాగానో జపాన్ లాగానో, చైనా లాగైతే ఏది ప్రభుత్వానికి అగెనిస్ట్గా ఉండేది దే విల్ నాట్ అలౌ ఎనీథింగ్. అట్లా మనం చేయలేం. ఆ విధంగా చేస్తే తిరుగుబాట్లు వస్తాయి. మీరు పాకిస్తాన్లో అక్కడ వచ్చింది కదా, ఆ విధంగా బంగ్లాదేశ్లో వచ్చినట్టు వస్తాయి. అది కాకుండా అంత చాలా కష్టంతో కూడుకున్న పని, చాలా ఖర్చుతో కూడుకున్న పని. వెబ్సైట్లు ఇప్పుడు ఎట్లయిపోయినాయంటే ఇతర దేశాల్లో భారతదేశం నుంచి చాలామంది పోయినారు. టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందంటే మీరు ఏ విధంగా చేసుకున్నా దాన్ని వాళ్ళు తీసుకోగలరు. ఇప్పుడు ఒక హ్యాకరు, నాకు తెలిసి హ్యాకరు, ఎథికల్ హ్యాకర్స్ ఉన్నారు, వాళ్ళని కోట్లు లక్షలు పెట్టి కొంటారు. ఎందుకు అంటే వాడు నీకు ఫైర్ వాల్స్ క్రియేట్ చేస్తాడు, వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ 10 నిమిషాలు ఇట్లా చిటికేసినంతలో కొట్టేస్తాడు. సో టెక్నాలజీ ఎంత పెరిగిందో అంత కష్టాలు ఉన్నాయి టెక్నాలజీతో. అందువల్ల ఒక ఐ బొమ్మ తీసేస్తే 14 బి బొమ్మలు వస్తాయి. ఐ బొమ్మలు కాకపోతే సి బొమ్మలు వస్తాయి, ఎఫ్ బొమ్మలు వస్తాయి. ఎందుకంటే మీరు చూస్తే ఇట్లాంటివి ఇప్పుడు మీరు ఏ దేశంలోనైనా $1000 కడితే మీకు ఒక సపరేట్ లైన్ వస్తుంది. ఆ లైన్ పెట్టుకొని యూ కెన్ ప్రమోట్ ఎనీ అదర్ థింగ్. ఒకటి వీళ్ళు ఆ అబ్బాయి చేసిన తప్పు ఏమిటి అంటే ఈ గేమ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం తప్పు. ఎందుకంటే దానివల్ల చాలామంది జీవితాలు నాశనం అవుతున్నాయి. సో ఆ విధంగా చేసింది నిజంగానే తప్పు, ఎవరు శ్రమించరు. అది వేరే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి డబ్బులు తీసుకుంటే ఓకే, కానీ బట్ ఏది ఏమైనా ఇటువంటి ఛానల్ని ఐబొమ్మ రవిని ఒకరిని కట్టడి చేసినంత మాత్రాన ఇంతవరకు ఈ పైరసీ ఆగుతుందా అంటే అదంతా ఉట్టి మాట, కలలో మాట. ఇవాళ ఆ సినిమా ఆయన ఐబొమ్మ రవి కాకపోతే ఇంకో 10 మంది ఉన్నారు. అతనికంటే 100 రెట్లు తెలివైన వాళ్ళు భారతదేశంలో చాలామంది ఉన్నారు. వేర్ దేర్ ఇస్ ఎ డిమాండ్ దేర్ షుడ్ బి ఎ సప్లై. ఇప్పుడు ఎందుకంటే సినిమా థియేటర్లో పోలేకుండా ఉండేవాళ్ళు ఎప్పుడు నెట్లో తిప్పుతూనే ఉంటారు. ఎవరికో ఒకటికి మైండ్లో ఆలోచన వస్తుంది, ఐ హ్యావ్ ది నాలెడ్జ్, వై కాంట్ ఐ ట్యాప్ దిస్ రియల్ సోర్సెస్ అని మొదలుపెట్టి ఏదో ఒకటి చేస్తారు. అందుకే ఇన్ని ఛానల్స్ మనకు వస్తున్నాయి, ఇన్ని అక్రమాలుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు నార్కోటిక్ డ్రగ్స్ని వీళ్ళు ఎన్నో విధాలుగా నార్కోటిక్ డ్రగ్స్ని సప్లై చేసేటువంటి ఛానల్స్ని కట్ చేస్తూ ఉన్నా రోజుకొక కొత్త మార్గం ఎంచుకుంటున్నారు, ఒక కొత్త దేన్ని సృష్టిస్తున్నారు. దాంట్లో వాళ్ళు బుక్ చేసుకుంటున్నారు, సప్లై చేస్తున్నారు. సో అది ఈ విధంగానే ఉంది. ఐబొమ్మ రవి కేసును ఐ డోంట్ థింక్ ఐబొమ్మ రవి కేసు లో ఏమని అదే అడగబోతున్నాను. ఇప్పుడు ఫస్ట్ 5 రోజులు కస్టడీ తీసుకున్నారు, తర్వాత ఇప్పుడు 3 రోజులు. అసలు ఏం జరగబోతుంది? ఈ కోర్టు అంటే బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయా? అసలు ఎన్ని రోజులు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి? గతంలో మీకేమైనా ఇలాంటి కేసులు తగిలినాయా సార్? మాకు ఇటువంటి కేసులు ఏం తగలేదు, కానీ బట్ ఏం సెక్షన్లు ఉన్నాయండి? 96, 97 ఉంది. దానికంటే ఏమున్నాయి? ఐ డోంట్ థింక్. ఇప్పుడు ఆయన పైరసీ చేసినాడు, హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రూవ్ దట్? ఈ దేశస్థుడు కాదు, ఒకటి ఈ దేశంలో ఆయన ఉండంగా పైరసీ చేయలేదు. మీరు పాస్పోర్టు మీ ఇండియాకు వచ్చినాడా అని చెక్ చేసి డిఫెన్స్ వాళ్ళు ఊరికే ఉంటారండి? ఉండరు కదా. వాళ్ళు ఇండియాలోనే లేడు యువర్ ఆనర్, హీ ఈజ్ ఇన్ కరేబియన్ ఐలాండ్స్. ఆయన దగ్గర నుంచి మీరు కరేబియన్ ఐలాండ్స్లో నుంచి ఆయన ప్రమోట్ చేసినట్టు ఎక్కడైనా నిరూపించగలరా? చాలా కష్టం. ఎందుకంటే ఐబొమ్మ రవి ఆ ఫిల్మ్ని తస్కరించినట్టు ఎవిడెన్స్ కావాలా? అతను కరేబియన్ ఐలాండ్స్ నుంచి మేము పోలీసు వాళ్ళు పిలిచినారు అని చెప్పి ఆయన వచ్చిండేదే ఆయనకు తెలియదు. వచ్చిన తర్వాత ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాడు. నాకు తెలిసింది ఏమంటే కొందరు ఆయన వైఫ్కి ఆయనకి ఏదో పడక ఆస్తి తగాదాలు ఉండి ఆయన ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు పట్టుకున్నారు. మంచిదే, పట్టుకుంటే తప్పేం లేదు, పట్టుకోవాల్సిందే. కానీ ఆయన వచ్చే టైంలో ల్యాప్టాప్లు,
కరేబియన్ ఐలాండ్ నుంచి మొత్తం హార్డ్ డిస్కులు తీసుకొని వస్తాడండి. తన ఈ బిజినెస్ చేయడానికి కోసమే తన ఐడెంటిటీని కోల్పోయి తాను వేరే దేశం యొక్క పౌరసత్వాన్ని తీసుకున్నాడు ఈ ఎవిడెన్సెస్ పెట్టుకుంటాడండి. ఇట్ ఈస్ హౌ కెన్ ఇట్ బి? ఎవరైనా నమ్ముతారా? హౌ కెన్ వీ బిలీవ్ ఇట్? దీన్ని ఎట్లా చూడాలి సార్? ఇప్పుడు సజ్జనార్ గారేమో సో మేము సాధించేసినాము, సో ఐబొమ్మ రవి ఛాలెంజ్ చేసిండు, దమ్ముంటే పట్టుకోండి అని. కానీ సిసిఎస్ పోలీసులు మాత్రం ఆయన పైరసీ చేయలేదు, మూవీ రూల్స్ అనే ఒక వ్యవస్థ దగ్గర కొనుక్కుంటున్నాడు అని చెప్తున్నారు. సో ఈ వ్యత్యాసాన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ పూర్తి అయితే చెప్తాం, ఎందుకంటే మనం అవుట్ ఆఫ్ ది వే, మనం బయట ఉన్నాం ఇన్వెస్టిగేషన్లో. యాక్చువల్గా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే అదిగో పాము అంటే ఇదిగో తోక అయిపోతుంది. సజ్జనార్ ఒకటి మాట్లాడితే ఆయన అది మాట్లాడి ఇది మాట్లాడారని చెప్పేవాళ్ళు, దాన్ని చిలవల పొలవలుగా అల్లేవాళ్ళు 100 మంది ఉన్నారు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా దరిద్రం చిలవల పొలవలుగా అల్లేస్తారు అవన్నీ. సో సజ్జనారు యాక్చువల్గా ఏం కేసు పెట్టినాడు, ఎఫ్ఐఆర్లో ఏముంది, షీజర్లో ఏముంది, ఆయనకు చిన్న ఇంటరప్షన్. ఇందులో మెయిన్గా అంటే ఈ టీంలో పనిచేసిన వాటిలో కవిత గారు ఉన్నారు మెయిన్గా, సిఐ సమ్ డీసీపీ సమ్. వారిని ఆ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత 2 డేస్కే వరంగల్కి అంటే అటు ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్ సర్వసాధారణమేనండి. మరి ట్రాన్స్ఫర్ చేశారంటే ఉన్నారు కదా ఈ కేసులో. అంటే నిజమే, కానీ ఇది ఒక పెద్ద ఏమి ఈ దేశానికి దేశ భద్రతకో రాష్ట్ర భద్రతకో సంబంధించింది ఏం కాదు కదా. ఆఫ్టర్ ఆల్ ఒక సినిమాకి చిన్న కేసు పెట్టి కేసు ఇది చిన్నగా ఇంకా అంతెందుకు పెద్ద పెద్ద కేసులు ఉన్నప్పుడే ట్రాన్స్ఫర్ చేసినారు. అంత మాత్రం చేత కావాలని చేసినట్టు కదా. ఏదో ఇప్పుడు ఆమెకు ట్రాన్స్ఫర్ ముందే వచ్చి ఉంటుంది, దాన్ని ఈ టైం ఆమె కేసులో ఇదైన తర్వాత రిలీవ్ చేసి ఉంటారు. అంత మాత్రం చేత ఈ కేసులో సరిగా చేసినాడనో సరిగా చేయలేదనో ఆ ఉద్దేశాలు ఏముండవు. అదంతా మన సృష్టి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇటువంటి ట్రాన్స్ఫర్ సర్వసహజం. ఇంకోటి ఏమిటంటే ఐబొమ్మ రవిని బెయిల్ వస్తుందా అని అడిగినారు. డెఫినెట్గా వస్తుంది, ఎందుకు రాదండి. పెద్ద పెద్ద ఇప్పుడు బాంబుల శివారెడ్డి మర్డర్ కేసుల్లో కానివ్వండి, వంగవీటి మోహన్ రంగా కేసుల్లో కానీ నేను ఇన్వెస్టిగేట్ చేశాను. ఆ కేసులు అన్నిట్లో బెయిల్ వచ్చింది కదా, రాకుండా ఎట్లా పోతుంది. పెద్ద ట్రిపుల్ మర్డర్లు కేసుల్లో, వివేకానంద మర్డర్ చేసిన కేసుల్లో అన్ని కేసుల్లో వస్తుంది కదా. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలను చంపిన మినిస్టర్లను చంపిన కేసుల్లోనే బెయిల్ వస్తుంది కదా. దీనికి ఎందుకు రాకుండా పోతుంది? వస్తుంది. కాకపోతే ఇతర దేశం పౌరసత్వం ఉంది, దానిపైన చట్టాలు వేరేగా ఉంటాయి. అతన్ని ఏం చేయాలా, అతను ఇండియాలోనే కేసు అయ్యేంత వరకు ఉంచుకుంటారా, అది చూస్తారు. భద్రతకు సంబంధించిన ఆయన భద్రతకు సంబంధించింది ఏమిటి, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తారు. బట్ ఏది ఏమైనా ఈ కేసు అంత స్ట్రాంగ్గా నిలబడుతున్నది లేదు. ఎందుకంటే అదే మనం అబ్బాయి ఏదైతే టెక్నాలజీ ఉపయోగించి పట్టుకున్నాడో ఆ ఎగ్జాక్ట్ మిషనరీని సీజ్ చేసి మొత్తం చేసి పట్టుకొని ఉంటే డెఫినెట్గా 5 నెలలో 4 నెలలో ఏదో సంవత్సరమో జైలు శిక్ష వచ్చేది. ఇప్పుడు అటువంటి ఇక్కడ పట్టుకున్నారు అంటే ఐ డోంట్ నో అవి ఎంతవరకు శాంటిటీనో ఎంతవరకు కేసుకి విధిస్తాయో గట్టితనాన్ని ఇస్తాయో నేను చెప్పలేను. చూడాలి మరి ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో, ఏ విధమైనటువంటి ఎవిడెన్స్ వీళ్ళు పెట్టిన పోలీసు వాళ్ళు పెట్టిన ఎవిడెన్స్ని జ్యుడిషియరీ వాళ్ళు ఎంతవరకు నమ్ముతారో దానిపైన శిక్షలు ఆధారపడి ఉంటాయి. చెప్పలేం మనం ఇప్పుడే. అయితే ఏది ఏమైనా ఇది చాలా చిన్న కేసు, ట్రివియల్ కేసు. బెయిల్ అయితే డెఫినెట్గా వస్తుంది.